డీటెయిల్స్ చూస్తే భూముల కొలతల సరిహద్దులను గుర్తించడంలో సర్వేయర్ల పాత్ర చాలా ముఖ్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీటీటీసీలో మంగళవారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్తో కలిసి పాల్గొన్నారు. శిక్షణకు హాజరైన 155 మందికి సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. భూమి కొలతలను తీసుకోవడం, నమూనాలను తయారు చేయడం ద్వారా సర్వేయర్లు భూమిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేయడానికి సహాయపడతారన్నారు. వివిధ రకాల సర్వేలను నిర్వహించి భూమి యొక్క స్థానం, కోణం, దూరాన్ని నిర్ణయించడానికి సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తారన్నారు. సర్వే నిర్వహించే వారి పాత్ర కీలకమని, భూములకు సంబంధించి శిక్షణలో అన్ని అంశాలపై అవగాహన కలిగించి ఉండాలని తెలిపారు. అందుకే వారికి అనుభవజ్ఞులతో 50 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్లుగా తెలిపారు. థియరీతో పాటుగా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ కూడా ఉంటుందన్నారు. మళ్ళీ 1 గంట సెషన్ ఉంటుంది. కొన్ని రోజులు మళ్ళీ ఫీల్డ్కి ఎప్పుడైనా వెళ్తామంటే మార్నింగ్ 8 నుంచి 8:30 స్టార్ట్ అవుతుంది. ఒక బ్యాచ్ థియరీ ఉంటుంది, ఒక బ్యాచ్ ఫీల్డ్కి ఉంటుంది. సో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మరి మీరు అబ్సెంట్ అవుతారు, లేదా ఏదైనా ఫంక్షన్ అయింది, నేను రాను అది అని అంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్. సో ఐ థింక్ మొత్తం పూర్తిగా ఉండదు. అది పూర్తిగా అంటే 20 మీటర్ అంటే దానికి సమాన భాగంలో 100 లింక్స్లో దాని సమాన భాగంలో డివైడ్ చేస్తాం. దాన్ని ఒక లింక్ అంటారు. ఒక లింక్ వచ్చి మనకు 10 ఫీట్లు అంటే మనకు 10 మార్క్ ఉంటుంది. 10 ఒకటి ఏదైనా ఎక్కువ తక్కువ పెట్టాలి. మన ముంగట పెంచాలి, ఏం కలిగేవాళ్ళని వస్తాడో ఆయన తీసుకుంటాడు. ఆయన దగ్గర ఉంటుంది. దీంట్లో ఈ హెడ్ 90 డిగ్రీలో కట్ అయి ఉంటుంది. ఈ 90 డిగ్రీలో కట్ అయి ఉంటుంది. టోటల్లీ హాఫ్ కంటిన్యూ కట్ ఉంటుంది. ముందు ఈ 90 డిగ్రీలో కట్ అయి ఉంటుంది. మొత్తం ఇదే మనం క్లాస్లో సరిగా అయితే కరెక్ట్ చేస్తే ఏదో కూడా కరెక్ట్ వస్తుంది. చాలా ఇది ఒకటి విప్లవం. ఎందుకంటే ఈ కొన్ని మనం రాష్ట్రాల్లో మేజర్ గా మీకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కర్ణాటకలో చాలా బ్రహ్మాండంగా ఇది నడుస్తూ ఉంది. సిమిలర్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత స్టార్ట్ అయింది. సో 2 రాష్ట్రాల్లో మళ్ళీ అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది అది మళ్ళీ మన ప్రభుత్వం కూడా అన్ని స్టడీ చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణలో కూడా ఇది అమలు చేయడానికి ఒక దిశకి మనం వెళ్తున్నాము. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు చేస్తాము. మొన్న గవర్నీయులు CCLA గారు కూడా మాకు చెప్పడం జరిగింది. సో భూభారతి చట్టంలో బేసికల్ గా ఒక 2-3 అంశాలు ఉన్నాయి. దాంట్లో సర్వేయర్స్ రోల్ చాలా కీలకమైన ఉంటుంది. ఒకటేమో ఎవరైనా పట్టదారు ఉన్నా, లేదు ఎంజాయర్ ఉన్నా, ఆక్యుపెంట్ ఉన్నారా, వాళ్ళు కూడా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా డైరెక్ట్ గా సర్వే చేసుకొని మళ్ళీ మండల్ సర్వేయర్ ద్వారా మనం ఆథెంటికేట్ చేస్తాం, వ్యాలిడేట్ చేస్తాం. ప్రతి ఒక్క చోట్ల డైరెక్ట్ గా మండల్ సర్వేయర్ కి వెళ్ళాలి అంత అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా డైరెక్ట్ గా ఎవరైనా పర్సన్ వెళ్ళి, లైసెన్స్ సర్వేయర్ అంటే ఇప్పుడు మనం మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీకు ఆర్డర్స్ ఇస్తాయి ఎవరైతే పాస్ అవుతారు. సో అందరూ పాస్ కూడా అవ్వాలి, అవునా కదా? అందరూ పాస్ అవ్వాలి. ఇప్పుడు 158 మెంబర్స్ ఉన్నారు, అంతే కదా? 155 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. సో మీరు ఇప్పుడు 15 days ట్రైనింగ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో థియరీ కూడా ఉంటుంది, ఫీల్డ్ కూడా ఉంటుంది. సో అన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీకు ఆర్డర్స్ ఇస్తాయి. ఆర్డర్స్ ప్రకారమే
మళ్ళీ ఎవరైనా పట్టదారు కానీ ఆక్యుపెంట్ కానీ మీకే అప్రోచ్ అయ్యి మళ్ళీ మీ సర్వీసెస్ కూడా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్లు అదే భూభారతి చట్టంలో మళ్ళీ ఎవరైతే ఇట్లా మ్యాప్ సబ్మిట్ చేస్తారో మళ్ళీ మన మండల్ సర్వేయర్ వాటికి వాలిడేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉంది భూభారతి చట్టంలో. రెండోది అంటే భూధార్ కార్డు. మీరు అందరూ చట్టంలో గురించి అది చూసి ఉండొచ్చు. సో భూధార్ కార్డులు అంటే మీ ఎవరైనా పట్టాదారు భూమి ఎక్కడ ఉంది అవి తెలవాలి అంటే భూధార్ కార్డు ఒకటి మన మార్గం. భూధార్ కార్డులో బేసికల్ గా విస్తరణము, తర్వాత లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అవి అన్ని వివరాలు కూడా ఒక యూనిక్ ఐడి కార్డు కూడా ప్రతి ఒక్క పట్టదారికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అవి కూడా తయారు చేయాలి అంటే తప్పకుండా మీ రోల్స్ చాలా అవసరం ఉంటాయి. మీ రోల్స్ కూడా చాలా కీలకమైన ఉంటుంది. నాకు తెలిసిన వరకు అది అంటే మోడర్న్ అడ్వాన్స్ టెక్నాలజీస్ తోనే చేయాల్సిన ఉంటుంది. ఇప్పటి వరకు మనం అంటే జనరల్ గా ఇది ఈ స్టాఫ్ మెథడ్ తో మాత్రమే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు DGPS టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ భూధార్ కార్డు లో ఇవన్నీ ఒక్కొక్క పార్సల్ కి మనం క్లియర్ గా లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ ఎక్స్టెంట్ తో సహా భూధార్ కార్డు కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. భూధార్ కార్డు కూడా తయారు చేసి మళ్ళీ ఫ్యూచర్ ఇంకా ఎట్లా ఉంది అంటే ఎవరైనా తహసీల్దార్ దగ్గర రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ చేసేటప్పుడు నక్షతో సహా వెళ్ళాలి. నక్షతో సహా వెళ్ళిన తర్వాత క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఏవైతే అమ్ముతున్నారో వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది భూమి ఎక్కడ ఉంది. భూమి లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అంటే రికార్డ్ లో పేరు ఉన్నాయి కానీ భూమి ఎక్కడ ఉంది తెలియట్లేదు. లేదు పట్టాదారు పాస్బుక్ లో ఉన్న ఎక్స్టెంట్, రికార్డ్ లో ఉన్న ఎక్స్టెంట్ మ్యాచ్ చేయట్లేదు. ఇవి అన్ని ఎందుకు సమస్య ఉన్నాయి అంటే వి డోంట్ హ్యావ్ మ్యాప్. ప్రతి ఒక్క దానికి మనకి లొకేషన్ లేదు, మ్యాప్ లేదు. అదే పరిష్కారం చేయాలి అంటే తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. మ్యాప్ ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా బయర్ అండ్ సెలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాని ప్రకారం ఇట్లా ఫ్యూచర్ లో భూమి సమస్య